హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. మీకు కాకరకాయ వేపుడు, రోస్ట్ ఫ్రై, పులుసు అన్నీ చూపించేసాను మీకు. ఈవేళ కొంచెం నువ్వు పొడి వేసి కాకరకాయ పులుసు పెడదామని చెప్పి, ఎందుకంటే మనం చేసేసి ఆనాళ్ళు అయిపోయిందమ్మా, 6 నెలలు 7 నెలలు అయిపోయింది. రండి చూపిస్తాను. ఇందులో నువ్వు పొడి వేసుకుని దగ్గరగా వండుకుంటే చాలా బాగుంటుందిరా, రుచిగా ఉంటుంది. ఇగోర 1/4 కిలో కాకరకాయలు, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు రసం, ఓ స్పూన్ కారం, ఓ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ పసుపు. ఇగో మొన్న డిమార్ట్కి వెళ్ళింది అక్క, కుందులట్టుకు వచ్చిందన్నమాట. ఎందుకంటే గమ్మున ప్రసాదాన్ని కట్టు పెట్టడానికి బాగుంటుందని చెప్పి. ఇవి బాగున్నాయిరా, ఆర్గానిక్ అమ్మయ్యా, ఆర్గానిక్ అని చెప్పి చెరుకు ముక్కలు అక్కడ పెట్టండి అమ్మారట. సర్లే అని చెప్పి కేజీ పట్టుకొచ్చింది. ఓకేనమ్మ. బెల్లం ఒక 50 గ్రాముల బెల్లం ఉంటుంది. ఇది ఉప్పు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇది మగ్గే లోపట్లో పచ్చి నువ్వుపప్పే, వేపక్కర్లొద్దు. ఎందుకంటే ఇందులో నూనెలో మనం మళ్ళీ వేసుకుంటాం కదా, బాగుంటుంది. ఇలా మగ్గేటప్పుడు ఒక్క నిమిషం మిక్సీ పట్టుకుని వస్తాను. ఓకేనమ్మా. ఇది ఇలాగ ఆడుకున్నాను. వేపక్కర్లొద్దు, నువ్వుపప్పు అమ్మ. మూడు స్పూన్లు వేసుకున్నాను, అంటే తక్కువగా ఉంటే నలగదని ఒక 100 గ్రాములు వేసుకున్నాను అనమాట. ఇందులో పసుపు వేసేసుకుందాం. ఇలా ట్రై చేయడం చాలా బాగుంటుంది. రుచికి ఇంకా కాస్త మరీ రుచి. ఇప్పుడు కాకరకాయ వేసేసుకుందాం. మేము చాలామంది వండుకుంటారా, పైన తీయరు, అక్కకి నచ్చదు, మొత్తం తీసేస్తుంది. అయ్యో, కాకరకాయ ఇప్పుడు అందరూ తినేస్తున్నారులే, పిల్లలు పెద్దలని లేదు. కారం వేసేసుకుందామమ్మా, ధనియాల పౌడరు, సాల్ట్, ఇదిగో బెల్లం ముక్క కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇది మగ్గుద్దన్నమాట. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఓకేనమ్మా. ఇదిగో మగ్గిపోయింది. నేను నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. ఇంక మామూలు వాటర్ పోయక్కర్లేదు. మనకి ఎంత తీపి ఉండాలో అంత పులుపు ఉండాలి, అంతే. 3 కూతలు వేయించుకోండి చక్కగా. ముక్క ఎక్కడ కనపడకుండా ఉడుకుద్దన్నమాట. ఇప్పుడే చూసుకోండి, తీపి, ఉప్పు, కారం అన్నీ కూడా. ఓకేనమ్మా. ఇదిగో ఓకేనమ్మా. అదిగో ఇందులో కొంచెం ఏదైనా నీరు ఉందనుకో, ఒక్క నిమిషంలో పెట్టుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, తీపు, ఉప్పు, కారం చూసారా. ఇది 4 రోజులైనా ఉంటుంది, కూర పాడవదు. నాకు కొద్దిగా ఉప్పు పడద్ది, అంతే. అన్నీ సరిపోయి బాగా పులుసు కింద పెట్టకూడదు, దగ్గరగా రావాలన్నమాట. ఒక్క నిమిషం. ఓకేనమ్మా. కారంగా ఉండాలి, తీపుగాను ఉండాలి. ఆ రెండు కూడా కాంబినేషన్ అలా సరిపోవాలన్నమాట. అది చూసారా, శివుడిపోదమ్మా. 3 పూతలు వేసినా కలిసి శివుడిపోద్ది అనుకుంటున్నారమ్మ, లేదు. నాడని టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, అయిపోయింది. ఓకేనమ్మా. మనకు ఒక మనిషి కావాలనుకో ఇలా సరిపోద్ది. నేను అన్నంలో కన్నా అన్నం ఒక గిన్నెలో వేసుకుని స్పూన్తో తినేస్తాను, అలా ఇష్టం నాకు. అన్నంలో తక్కువే, ముక్కలన్నీ కూడా చక్కగా గిన్నెలో వేసుకుని తింటాను అనమాట. మంచిది. షుగర్ మీ అందరికీ తెలిసిందే అమ్మా. పిల్లలకు కానీ పెద్దోడికైనా కొంచెం అలాగే వేస్తూ ఉండాలి, నేర్పుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి షుగర్లు వచ్చేస్తే చిన్న లేదు పెద్ద లేదు. చక్కగా ఇలా వండుకుంటారని చెప్పమ్మా. మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ సాయమ్మ అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.